నా ప్రాణనాథ నోయరాని నోములు వచ్చిన పట్టరాని వ్రతములు పెట్టిన ఉపవాసములు ఉన్న నేల పడకలు చేసిన సంతానము లేదే ఆకునే పత్రిక నోసేను రాయిని శిలగా నోసేను ఎన్ని నోములు నోచిన నాకు సంతాన ఫలం అందలేదు నేను చేసిన మరి నేను చేసిన లోపమేమో నేను చేసిన కర్మేమో నాకెందుకో సంతానం అందలేదు స్వామి నా పుణ్య పురుష నా ప్రాణనాథ ఏ సంధికెళ్ళి నా గుడ్రాలు అంటున్నారు ఏ గొంతుకెళ్ళి నా గుడ్రాలు అంటున్నారు మరి ఈ కర్మని నేను అనుభవించలేక ఈ పాపాన్ని నేను మొయ్యలేక ఎన్ని నోములు నోసినా నాకు సంతాన ఫలం అందలేదు స్వామి మరి అందుకని మహాతల్లి దుఃఖిస్తూ మరి కన్నీరు కారుస్తూ అష్ట కష్టాలు పడుతూ ఎన్ని పడ్డా ఈమెకి సంతాన ఫలం అందలేదు అయ్యో పాపం ఇన్ని నోములు వస్తుంది ఈ రంగమాంబ దీనికి సంతానం అందలేదని ఇరుగమ్మ పొరుగమ్మ ఈ అమ్మలు చూసి ఏమంటున్నారు రంగమాంబ చాలా ప్రవేశమైన రోజు చాలా పవిత్రత కలిగిన రోజు చాలా పుణ్యకర్మలు అందే రోజు చాలా వరప్రవేశములు పెట్టే రోజు పుట్టే రోజు కానీ ఒకటే రంగమాంబ మరి అందరూ శ్రీశైలం అట మరి అక్కడ దుర్గా శ్రీశైలం అట మల్లికార్జున స్వామి అట ఆ మహాతల్లి వ్యవరాంబిక దేవత అడిగిన వారికి వరాలు ఈటవేనంట కాదు అంటము లేదంట ఈ రోజున మహాశివరాత్రి ఈ శివరాత్రి రోజున శివుడు గర్లకంఠని పేరు పెట్టి గర్లకంఠములో విషములు దాపి మరి అమృత నిలయాన్ని దేవతలకు ఇచ్చారట ఇది సామాన్యమైన రోజు గట మరి శివుడే శంకరుడట శంకరుడే శివుడట మరి శివుడు శంకరుడు ఈశ్వరుడు పరమేశ్వరుడు సర్వం ఆయనేరట ఆడ గాని పోతే నీకెందుకు ఏంటిది మనకెందుకు ఆయన ఒకసారి తీసుకెళ్తాడు చెప్పునే అప్పుడు ఇక నీకెందుకు సంతాన ఫలితం దివ్యంగా అందుతుంది దేవి ఒక్కసారి శ్రీశైలం వెళ్ళమన్నారయ్య అప్పుడు ఇవి చూస్తుంది ఎవరి కోసం చూస్తుంది శివరామయ్య కోసం చూస్తుంది ఏమి పుడితేనేమి పుట్టకపోతేనేమి వేసిన కాంచి గొడ్డే గొడ్డు ఆవులు అదే కాని బిడ్డ అనేది ఈయనకేమి ఏ సందుకు వెళ్ళినా గొడ్డాలు అంటున్నారు శ్రీశైలం మటుకి తప్పకుండా ఈ రోజు వెళ్ళాల్సిందే అని చూస్తుంది శివరామయ్య వస్తున్నాడు పావుకోలు వేసుకొని ఆడకమ్మలు చేతబట్టి మేసములు దువ్వుకుంటూ ఎవరొస్తున్నారు శివరామయ్య వస్తూ ఉన్నాడు స్వామి ఓ స్వామి నా పుణ్య పురుష మరి శ్రీశైలం వెళితే వాటి ఇరువురు ఈతమేనంట ఈతమేనట ఏంటి అదే ఇస్తారు కొబ్బరి చెప్పు ఒకటి తల ఒకటికి లడ్డు ఉంటుంది కదా లడ్డు ఇస్తారు సంతానం ఇస్తారట పదామ స్వామి అని ఎప్పుడైతే అనదో ఆడవాళ్ళ మాటకు మగవాడు ఏదో చెబితే ఆ కాపురం 10 మంది గుడ్డల వాళ్ళు ఉంటుంది సరే అని కానీ మగ పురుషుడు స్త్రీతో అంటే తన ఆనందం పట్టలేకుండా ఉంటుంది అప్పుడు ఇవి చూడ ఆనందం కోడి కోట
ముందే ఆ. రోకల పూట మోపు ముందే ఆ. బొల్లకు తెల్లారు ముందే ఆ. ఆవు పేడతో ఇళ్ళకి ఆ. ముత్యాల ముగ్గులు వేసి ఆ. సత్య నైవేద్య పులిహార పలహారములు కట్టి ఆ. నేను ఎదురు చూస్తున్నాను స్వామి. ఆ. అసలు నీకు లోకం తెలిసింటే ఒకటి ముందే వచ్చేవాడివి. అవును. నీకు లోకం తెలియక ఎండబడి వరకు పండుకొని వస్తున్నావు స్వామి. అవును. ఈ పాటి మనం సగం దూరం కూడా వెళ్ళేవాళ్ళమే. ఆ. అక్కడ ఉన్నాడు ఒక ఆయన అవును. దండములు పెట్టుకొని ఆ. దండములు పెట్టుకొని ఆ. సాక్షి గణపతి అంట ఆ. ఎవరైతే ఈయన మొక్కుతారో ఆ. అప్పుడు అమ్మా నాన్నకి ఆ. ఈయన తెలియపరుస్తాడట. ఆ. అందుకు ఆ. మనం ముందు గణపతి కాడికి వెళ్ళి ఆ. గణపతిని దర్శించుకొని ఆ. ఆ తర్వాత శ్రీశైలం వెళదామందంట. ఆ. ఇక నడుస్తున్నారు. ఆ. కల్లు కల్లు రామని కల్లు మంట చూడు స్వామి. ఆ, అదే. మరి ఎంత త్వరగా మనం నడిచేమో. ఆ. ఈయనంట సాక్షి గణపతి. ఎవరైనా? ఈ గణపతిని ఆ. ధ్యానించి ఆ. స్మరించి ఆ. నామము చేస్తామని ఆ. మహాతల్లి వినాయకుడికి ప్రదక్షిణ చేస్తుంది. ఆ. ఏ విధంగా చేస్తుంది? వినాయక సురగణయ